శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ఈ నెలంతా కూడా యోగించే గ్రహం కుజగ్రహం. ప్రస్తుతం లాభస్థానంలో రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావంతో జాతకుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను జాగ్రత్తగా ఉపయోగించి తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సరిదిద్దడంతో పాటు ఇతరుల యొక్క సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉన్నది. సాధారణంగా సింహరాశి వారు తన సొంత కుటుంబం కన్నా ఎక్కువగా ప్రజాసేవ, ఇతరుల యొక్క కష్టాలను తీర్చడంలోనే ఎక్కువగా వాళ్ళ సమయాన్ని వృధా చేయడమో ఖర్చు పెట్టడమో చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు, కుటుంబం గురించి పట్టించుకుంటూ లేదని. అటువంటి వారికి మరి ఈ నెలలో మీ యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని 100% పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తారు. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తి మీ స్వాధీనంలోకి వస్తుంది. అలాగే తల్లిగారు కానీ తల్లి తరపు బంధువులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. చాలా వరకు పేరెంట్స్ యొక్క మంచి చెడ్డలు తెలుసుకొని వారికి ఏదో విధంగా సహకరించి వాళ్ళు నిలబడడానికో వాళ్ళ జీవనోపాధికో తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల, అంటే మనకి భాగ్యాధిపతి లాభస్థితి వల్ల ఏమవుతుందంటే మీకు ఒక అధికార పదవి రాబోతుంది. ఏదైనా నామినేటెడ్ పదవి కానీ, లేదా మీ పెద్దవారు ఏదైనా ఒక పదవి చేసి ఉంటే అది అంటే ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటో, టెంపుల్స్లోనో, ఏదైనా ఒక బ్యాంకులోనో దానికి సంబంధించినటువంటి అధికార హోదా ఒకటి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదో ఒక శుభవార్త మీ పిల్లల విషయంలో కూడా ఈ సమయంలో వినడం జరుగుతుంది. ఇక ఏంటంటే మనకి సప్తమ స్థానంలో శని, రవి సంచారం ఈ మార్చి నెల 14 వరకు ఉండడం జరుగుతుంది. ఆ కారణం వల్ల భార్యాభర్తల మధ్య ఏదో విధంగా ఒక గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అంటే భర్త ఏదో చాలా బిజీగా ఉండడం వల్ల, వృత్తిరీత్యా వేరే ఊరు వెళ్ళడం వల్ల కానీ, లేదంటే భార్యకి ఏదైనా చాలా బిజీగా ఉండి ఆవిడ రాజకీయ వ్యవహారాల వల్ల అయితేనే ఈ విధంగా ఇద్దరి మధ్య వృత్తిరీత్యా వచ్చినటువంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య కారణం వల్ల కూడా కొంతవరకు ఈ వీళ్ళిద్దరి మధ్య ఒకపాటి గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నది. అది ఇంచుమించుగా మనకి సప్తమంలో ఉన్నటువంటి శని చాలా కాలంగా ఉంటూ అక్కడ రవి కూడా కలగడం వల్ల ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు కానీ, వయసులో కొద్దిగా పెద్దవారు ఎవరైతే వృద్ధులు లాంటి వాళ్ళు ఉంటారో వారు కూడా కొంతవరకు వారి యొక్క ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించుగా రవి కూడా మనకి ఈ మార్చి 14 తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశించడం, అక్కడ ఒక నెల రోజులు ఉండడం, రవిగ్రహ దృష్టి, అష్టమంలో రాహు, ఇవన్నీ కూడా ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. అయితే గురుగ్రహం అనుగ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ప్రమాదం అయితే జరగదు, కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇంకా దశమంలో ఉన్నటువంటి గురువు వృత్తిలో మీ యొక్క సహచరులు మీ యొక్క అభివృద్ధిని వారవలేక ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కూడా వృత్తిపరంగా చాలా అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదో వేరే వృత్తిలోకి మారదామా అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో సడన్గా వృత్తిపరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, నిరుద్యోగులు లాంటి వారికి ఈ సమయంలో మీకు ఏదో ఒక ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది. అంటే ఉపాధి అవకాశం లభించడం ఒకటి, దాంతో లాభస్థానంలో కుజుడు కూడా రెండు సైమిల్టేనియస్గా రావాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థానం యాక్టివేట్ అవ్వాలి, లాభస్థానం యాక్టివేట్ అవ్వాలి. ఈ రెండు యాక్టివేట్ అయినప్పటికీ వాడికి ఆదాయంతో కూడుకున్నటువంటి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో ఊరికే సేవ చేయవలసి ఉంటుంది తప్ప దానివల్ల పెద్దగా ఇన్కమ్ ఏమీ ఉండదు, సమయం వృధా తప్ప. ఇప్పుడు మీకు వృత్తి ఏర్పడుతుంది,
ఆదాయం ఏర్పడుతుంది కాబట్టి అంటే మీ ప్రయత్నం వల్ల చాలా వరకు ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు మరి అష్టమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమికి ముందుగానే అక్కడ ఆల్రెడీ 4 గ్రహాలు ఉండడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రుని పక్కన పెడితే ఈ శుక్ర బుధ గ్రహాలు జాతకుడు పరిశోధనకి ఉన్నత విద్యా యోగానికి పనిచేస్తూ ఉంటుంది. అక్కడ రాహు చేరడం వల్ల రహస్య సమాలోచనలు రహస్యంగా చేసే కార్యక్రమాలకి ఈ శుక్రరాహుల కలయిక ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల అయితే మీరు మొత్తం మీద ఏదైనా ఉన్నత విద్యలో ప్రవేశిద్దామనుకున్న వారికి ఇది అవకాశం వస్తుంది. బట్ కానీ 1-2 సార్లు ప్రయత్నం చేసి మీరు అందులో ప్రవేశించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఒక అపవాదు కానీ అపనింద కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఏదైనా అంటే శుక్రరాహులు ఈ అష్టమ స్థాన సంచారం వల్ల ఏదైనా ఒక స్త్రీల వల్ల కానీ లేదంటే ఏదైనా ఫోన్ కాల్స్ మాట్లాడడం వల్ల అంటే వీడియో కాల్స్ మాట్లాడడం వల్ల కానీ మనం ఏదన్నా కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే చోటుకి వెళ్ళి అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి చోట్లకి వెళ్లకుండా జాగ్రత్త వహించడం మంచిది. దాని తర్వాత ఏంటంటే బాగా అధికార హోదాలో ఉన్నవాళ్ళు ధనవంతులకైతే ఏదన్నా ఈ సమయంలో ఇంచుమించుగా మనకి ఈ మార్చి 15 తర్వాత ప్రభుత్వ అధికారుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ ఈడీ రైట్స్ లాంటివి కూడా జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఈ ప్రభుత్వ లెక్కలు చూపించే విషయంలో కానీ వారికి ట్యాక్సులు చెల్లించే విషయంలో కానీ అప్ టు డేట్గా ఎప్పటికప్పుడు ఈ సింహరాశి వారు ఉండడం మంచిది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా శత్రువులు అన్నవారు మీ వెంటే ఉండి మీరు చేసే తప్పుల్ని ఎదుటివారికి తెలియజేస్తూ పరోక్షంగా వాళ్ళకి ఉపయోగపడుతూ ప్రత్యక్షంగా మీకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ తిరిగే వారిని సొంత వారిని నమ్మకుండా జాగ్రత్త పడడం కూడా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి. టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది. కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి. లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం. అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టి ఆవుకి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే గోవే సంపద. అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి. కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు. కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి. సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.